కుంభరాశి వారికి మే 8వ తేదీ శుక్రవారం అనగా ఈ రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈ రోజు మీ జీవితంలో సాధారణమైనటువంటి రోజు కాదు. తెల్లవారిన క్షణం నుంచే మీ చుట్టూ ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి పనిచేయడం ప్రారంభమవుతుంది. గత కొన్ని రోజులుగా మీ మనస్సులో ఉన్న గందరగోళం, ఎవరికీ చెప్పలేని బాధ, భవిష్యత్తుపై ఉన్న చిన్న చిన్న భయాలు, ఇవన్నీ ఒక్కసారిగా మారబోతున్నటువంటి సూచనలు ఈ రోజులో మీరు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ శుక్రవారం రోజు శుక్రగ్రహ ప్రభావం మీ రాశిపై బలంగా పడడం వల్ల ప్రేమ, సంబంధాలు, గౌరవం, డబ్బు, అదృష్టం వంటి అంశాలలో అనూహ్యమైనటువంటి మార్పులైతే కనిపించబోతున్నాయండి. ఉదయం నిద్ర లేవగానే మీ మనసులో ఒక కొత్త ఆలోచన పుడుతుంది. ఇంకా నా జీవితం ఇలా ఉండదు, ఏదో మంచి జరగబోతుంది అనే భావన మీలో కలుగుతుంది. ఇంట్లో పెద్దల మాటలు, కుటుంబ సభ్యుల ప్రవర్తన, బయట నుంచి వచ్చే వార్తలు, ఇవన్నీ కూడా మీకు ఒక కొత్త దారిని చూపించబోతున్నాయండి. చాలా రోజులుగా ఆగిపోయినటువంటి పని ఒక్కసారిగా ముందుకు కదిలే అవకాశం అయితే ఉంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఫోన్ కాల్ రావచ్చు. వ్యాపారంలో నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి వచ్చే సూచనలు కూడా ఈరోజు బాగా కనిపిస్తున్నాయి. చదువుతున్న విద్యార్థులకైతే ఆశించిన వ్యక్తి నుంచి సహాయం కూడా అందవచ్చు. కానీ ఈరోజు అసలు ట్విస్ట్ సాయంత్రం తర్వాత ప్రారంభమవుతుందన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో జరిగే పరిణామాలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇప్పటి వరకు మీతో దూరంగా ఉన్న ఒక మహిళ లేదా మీ విలువను గుర్తించని ఒక వ్యక్తి ఒక్కసారిగా మీ జీవితంలోకి తిరిగి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆమె మాటల్లో, ప్రవర్తనలో మీరు ఊహించని మార్పు అయితే కనిపిస్తుంది. కొంతమందికి ఇది ప్రేమకు సంబంధించినటువంటి విషయం కావచ్చు. మరికొంతమందికి ఇది కుటుంబ బంధం, పాత పరిచయం లేదా ఉద్యోగానికి సంబంధించిన సహాయం రూపంలో రావచ్చు. సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి రాత్రి వరకు మీకు వచ్చే ఒక వార్త, ఒక కాల్ లేదా ఒక సందేశం మీ మనసులో ఎన్నో భావోద్వేగాలను కలిగించబోతుంది. ఇంతకాలం తర్వాత ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు అని మీరు అనుకునే పరిస్థితి కూడా రావచ్చు అన్నమాట. ఇక కొంతమంది కుంభరాశి వారికి అయితే ఒక స్త్రీ ద్వారా డబ్బు, గౌరవం, సపోర్ట్ లేదా శుభవార్త లభించే సూచనలు అయితే బలంగా కనిపిస్తున్నాయండి. అయితే ఒక విషయం మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. కొంతమంది మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారండి. ఇంతకాలం మిమ్మల్ని తక్కువ అంచనా వేశామే, మీ మార్పును గమనించి నిశ్శబ్దంగా ఉండిపోతారు. మీలో ఉన్న టాలెంట్, మీ ఆలోచనలు, మీ పట్టుదల ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా కళలు, మీడియా, బిజినెస్, టెక్నాలజీ, ప్రభుత్వ రంగాల్లో ఉన్న కుంభరాశి వారికి ఈరోజు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. మీరు ఎవరి మాటలు వింటున్నారో జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఒక స్త్రీ చెప్పే మాట మీ జీవిత దిశనే మార్చే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఈ రాశి వారికి కేవలం శుభవార్తల రోజు మాత్రమే కాదు, గతంలో కోల్పోయిన ఆనందం తిరిగి వచ్చే రోజు, దూరమైన బంధం దగ్గరయ్యే రోజు, మీ విలువను ప్రపంచం గుర్తించే రోజు, నా జీవితంలో కూడా ఇలా అద్భుతాలు జరుగుతాయి అని మీరు నమ్మే రోజు కాబోతుంది. కాబట్టి కుంభరాశి వారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఈరోజు పూర్తిగా వినండి. ఎందుకంటే చివర్లో చెప్పేటువంటి ఒక చిన్న పరిహారం మీ అదృష్టాన్ని తప్పకుండా మీకు లభించేలాగా చేస్తుందన్నమాట. ఆ పరిహారం పాటించడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. వీడియోని పూర్తి వరకు వినేందుకు ప్రయత్నించండి. కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. లైక్ చేసిన తర్వాత ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. కుంభరాశి వారు బయటకు చూస్తే చాలా ప్రశాంతంగా కనిపిస్తారండి. కానీ వారి మనస్సులో మాత్రం ఎప్పుడు 100 ఆలోచనలు పరుగులు తీస్తూనే ఉంటాయి. వీళ్ళు అందరిలా ఒక్క దారిలో నడిచేవాళ్ళు కాదు. ప్రపంచం ఎటు వెళ్తే అటు వెళ్ళడం కంటే నేను ఎందుకు కొత్త దారి సృష్టించకూడదు అని ఆలోచించే మనస్తత్వం వీరిది. అందుకే చాలామందికి కుంభరాశి వారి ఆలోచనలు మొదట్లో అర్థం కావు. కానీ కాలం గడిచే కొద్దీ వారికి మాత్రం అప్పుడు వాళ్ళు చెప్పిందే నిజం అని ఒప్పుకోవాల్సి వస్తుందన్నమాట. ఇక వీళ్లకు స్వేచ్ఛ అంటే ప్రాణం. ఎవరైనా వీళ్ళను కట్టి పడేయాలని ప్రయత్నిస్తే నెమ్మదిగా ఆ వ్యక్తి నుంచి దూరం అవుతారు తప్ప వారితోనే ఉండరు. ఇక బలవంతపు బంధాలు వీళ్ళకి నచ్చవండి. ఒక్కసారి నమ్మకం దెబ్బతింటే మళ్ళీ అదే వ్యక్తిని హృదయంలోకి తీసుకోవడం చాలా కష్టం, నమ్మరు. ఇక నిశ్శబ్దం ఒకరోజు వీళ్ళను విజయానికి తీసుకెళ్తుంది. చాలామంది వీళ్ళను అర్థం చేసుకోలేక ఒక వింత మనిషి, ఒక వింత జీవి, ఎప్పుడు కూడా ముచ్చుగా ఉంటాడు, ఎప్పుడు కూడా మాట్లాడడు, సైలెంట్గా ఉంటారని అనుకోవచ్చు. కానీ నిజానికి వీళ్ళు భిన్నంగా ఆలోచించే ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు. మనస్సు మాత్రం చాలా మంచిగా ఉంటుంది. అందరికీ సహాయం చేసేటువంటి గుణాన్ని కూడా కలిగి ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి అధిపతి దేవుడు శివుడు అని భావిస్తారు. అలాగే శని దేవుడని కూడా అనుగ్రహం కూడా ఈ రాశి వారికి ఎంతో ముఖ్యమండి. శివారాధన, శని ప్రార్థనలు వీళ్ళ జీవితంలో అడ్డంకులను కూడా తగ్గిస్తాయన్నమాట.
ఇక ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి రంగు నీలం రంగు మరియు తెలుపు రంగు. ఈ 2 రంగులు మీ ఆలోచనలో ప్రశాంతతలను ఇచ్చి అదృష్టాన్ని అయితే ఆకర్షిస్తాయన్నమాట. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 4 మరియు 8. ఈ సంఖ్యలు ఈరోజు మీకు శుభసూచకంగా మారే అవకాశం అయితే ఉంది. ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం చాలా మంచిదండి. ఈ దిశలో ప్రారంభించే పని మీకు శుభ ఫలితాలను తీసుకురావచ్చు. ఇక ఈరోజు కుంభరాశి వారికి ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. మీ ఆలోచనలు మిమ్మల్ని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెడతాయన్నమాట. అందరూ నడిచే దారిలో కాకుండా మీరు సృష్టించే కొత్త దారిలోనే మీకు అసలైన విజయం కూడా దాగి ఉంది. ఇక ఈరోజు మీ జీవితంలో సాధారణమైన రోజు కాదు. మీరు ఇప్పటి వరకు ఎదురు చూసిన కొన్ని సంఘటనలు ఒక్కసారి మీ కళ్ళ ముందు నిజమవుతున్నట్లుగా అనిపించబోతుంది. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం తర్వాత మీ జీవితంలో జరిగే ఒక సంఘటన, ఒక స్త్రీ ద్వారా మీకు వచ్చే ఒక వార్త లేదా అనుకోని పరిణామం మిమ్మల్ని పూర్తిగా ఆశ్చర్యానికి గురి చేయబోతుంది. అలాగే ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది అనే ప్రశ్నలు ఇవన్నీ మీకు క్రమంగా ముగిసే దశకైతే వస్తున్నాయి. చాలా రోజులుగా మీ అదృష్టం నిద్రపోయినట్లుగా అనిపించిన ఈ శుక్రవారం నుంచి మీ అదృష్టం మెల్లగా మేల్కొంటుందండి. ముఖ్యంగా శని ప్రభావంతో ఆలస్యమైన పనులు ఇప్పుడు కదలడం కూడా ప్రారంభమవుతాయి. అలాగే మీరు ఊహించని వ్యక్తి నుండి సహాయం కూడా మీకు రావచ్చండి. ఇంతకాలం తర్వాత ఇలా మాట్లాడతారని అనుకోలేదు అని మీరు ఆశ్చర్యపడే పరిస్థితి కూడా రావచ్చు. కొంతమంది కుంభరాశి వారికి గతంలో కోల్పోయిన గౌరవం తిరిగి రావచ్చు. మీ విలువను గుర్తించని వారు ఇప్పుడు మీ దగ్గరకు కూడా రావచ్చు అన్నమాట. ఇక ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం ఒక చిన్న పరిహారం తప్పకుండా చేయండి. ఒక నిమ్మకాయ తీసుకొని దానిపై కొద్దిగా కుంకుమ, కొద్దిగా పసుపు పెట్టి మీ తల చుట్టూ 3 సార్లు తిప్పి బయటకు ఎవరు తొక్కని చోట పాడేయండి. ఆ తర్వాత ఇంట్లో ఒక నెయ్యి దీపం వెలిగించండి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోండి. ఓం నమః శివాయ అని 11 సార్లు జపించుకుంటూ ఉండండి. ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీ మీద ఉన్న నరదిష్టి ప్రభావం పూర్తిగా తగ్గించి మనసుకు శాంతి కూడా ప్రశాంతతను కూడా తీసుకొస్తుందన్నమాట. అలాగే శుక్రవారం రోజు కావడంతో అమ్మవారికి తెల్లటి పుష్పాలు సమర్పించడం, ఒక పేదవారికి అన్నదానం చేయడం లేదా చిన్నపిల్లలకు తీపి పదార్థాలు ఇవ్వడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఆగిపోయినటువంటి అదృష్టం మళ్ళీ కదలడం కూడా ప్రారంభమవుతుందన్నమాట. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి రాశివారు, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు పరిస్థితులు తప్పకుండా మారిపోతాయన్నమాట. ఇక ఈరోజు కుంభరాశి వారికి చాలా ప్రత్యేకమైన రోజు అండి. ఎందుకంటే ఈరోజు శుక్రగ్రహ ప్రభావం మీ రాశిపై బలంగా పనిచేస్తుంది. అందుకే ఈరోజు మీరు చేసే పూజలు, ప్రార్థనలు, చిన్న చిన్న పరిహారాలన్నీ కూడా వేగంగా ఫలితాలను ఇచ్చే అవకాశాలు అయితే చాలా క్రమంగా అయితే కనిపిస్తున్నాయన్నమాట. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా మనసులో ఉన్న భయము, ఆందోళన, డబ్బు సమస్యలు, కుటుంబ చికాకులు, నరదిష్టి ప్రభావం తగ్గాలంటే ఈరోజు ఆధ్యాత్మికంగా బలంగా ఉండడం చాలా ముఖ్యం. ఇక కుంభరాశికి అధిపతి గ్రహం శనిదేవుడు అయినప్పటికీ శుక్రవారం రోజు ఈ రాశి వారికి అమ్మవారి ఆరాధన చాలా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా మహాలక్ష్మీదేవి, దుర్గమ్మ తల్లి, పార్వతీదేవి ఆరాధన ఈరోజు మీ జీవితంలో శుభశక్తిని అయితే పెంచుతుందండి. ఎందుకంటే శుక్రవారం రోజు స్త్రీ శక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీ జీవితంలో ఆగిపోయినటువంటి అదృష్టం మళ్ళీ కదలాలంటే అమ్మవారి కటాక్షం చాలా ముఖ్యమని జ్యోతిష సూచనలు అయితే చెప్తున్నాయన్నమాట. ఇక ఈరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంటి పూజా మందిరంలో ఒక చిన్న నెయ్యి దీపం లేదా 2 ఒత్తుల దీపం వెలిగించడం, దీపం ముందు కూర్చొని ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక స్థితి పెరుగుతుంది, డబ్బు నిలవడం ప్రారంభమవుతుంది, అప్పుల ఒత్తిడి తగ్గే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక శివారాధన తప్పకుండా చేసుకోండి. అలాగే ఓం నమః శివాయ అంటూ శివలింగంపై సమర్పిస్తే మనసులో ఉన్న భారాన్ని క్రమంగా తగ్గుతాయన్నమాట. ఎందుకంటే శని ప్రభావాన్ని సమతుల్యం చేయగల శక్తి శివుడికి ఉందని భావిస్తారు. కాబట్టి ఒక బిల్వదళం తీసుకొని ఓం నమః శివాయ అంటూ శివలింగంపై సమర్పిస్తే మనసులో ఉన్న భారాలు క్రమంగా తగ్గుతాయి. ముఖ్యంగా ఆగిపోయినటువంటి పనులు, ఉద్యోగ సమస్యలు, కోర్టు వ్యవహారాలు, కుటుంబ టెన్షన్లు కొంచెం కొంచెంగా సర్దుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తాయన్నమాట. ఇక ఏదైనా సరే అండి, ఒక చిన్న పరిహారం తప్పకుండా చేయండి. సాయంత్రం సమయంలో ఇంటి ముందు లేదా బాల్కనీలో ఒక చిన్న నువ్వుల నూనె దీపం వెలిగించడం, ఆ దీపాన్ని వెలిగిస్తున్న ఆ జీవితంలో ఉన్న చెడు దృష్టి, నరదిష్టి, అడ్డంకులు తొలగిపోవాలని మనసులో కోరుకోండి. ఈ పరిహారం వల్ల మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తగ్గుతుంది. ఇక ఈ యొక్క రాశి వారికి శుక్రవారం రోజు మహిళలకు గౌరవం ఇవ్వడం, ఒక పేద మహిళకు పసుపు కుంకుమ లేదా చిన్న సహాయం చేయడం వల్ల కుంభరాశి వారికి చాలా మంచిది. ఇలా చేయడం వల్ల అమ్మవారి ఆశీర్వాదం త్వరగా లభిస్తుందని చెప్తారు. కాబట్టి ముఖ్యంగా వివాహం ఆలస్యం అవుతున్న వారికి, కుటుంబ సమస్యలు ఉన్న వారికి, ప్రేమలో దూరమైన వారికి ఇది శుభ ఫలితాలను అయితే తీసుకొని వస్తుందన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి శుక్రవారం రోజు దేవుడిని భక్తితో ప్రార్థించండి. ఇక ఈ యొక్క రాశి వారికి అన్ని రంగాల వారికి అనుకూలంగా, కొన్ని రంగాల వారికి ప్రతికూలంగా ఉందండి. ఉద్యోగ వ్యాపారాల అనుకూలంగా ఉంది. అలాగే ఇంకా విద్యార్థులకు కూడా చాలా బాగుంది. ఇంకా వ్యవసాయ రంగం వారికి కూడా అనుకూలంగా ఉంది. కళారంగం, సోషల్ మీడియా, యూట్యూబ్, సినిమా, అలాగే సంగీత రంగాల్లో కూడా కుంభరాశి వారికి ఈరోజు చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. మీ టాలెంట్కు తగినటువంటి
ఏదైనా మంచి ఆఫర్స్ తప్పకుండా వస్తాయన్నమాట. ఇక ఆరోగ్య విషయంలో తప్పకుండా జాగ్రత్తలు అయితే వహించాలి. ఆరోగ్యపరంగా చూస్తే నిద్రలేమి, ఒత్తిడి, తలనొప్పి లేదా అలసట కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలి. ఈరోజు నీరు ఎక్కువగా తాగడం, కొంత సమయం ప్రశాంతంగా గడపడం చాలా మంచిది. మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారికి శుక్రవారం రోజు జీవితాన్ని మార్చే సంకేతాలను అయితే చూపిస్తుందండి. కొన్ని రంగాల్లో జాగ్రత్తగా అడుగులు వేయాలి, మరికొన్ని రంగాల్లో ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఈరోజు మీ ఆలోచనలు, మీరు తీసుకునే నిర్ణయాలు రాబోయే రోజుల్లో మీ జీవిత దిశను మార్చే అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. చూశారు కదండి కుంభరాశి వారు, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి రాశి ఫలితాల కోసం ప్రతిరోజు మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్